కరీంనగర్ జిల్లా సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ భార్గవ్ అదే గ్రామానికి చెందిన దళితుడు మహేందర్ను చితకబాదిన వీడియో బయటకు వచ్చింది. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైన్ ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్. ఎస్ఐ భార్గవ్ వీడియోలో నియంతలా సైకోలా ప్రవర్తిస్తూ బూతులు తిట్టారన్నారు. ఎస్ఐ భార్గవ్కు కొట్టే హక్కు ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు సంపత్. ట్రైనీ ఎస్ఐ భార్గవ్కు రాజ్యాంగం, చట్టంపై గౌరవం, అవగాహన లేదన్నారు తిప్పారపు సంపత్. ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థలో ఉండటం వ్యవస్థకే మచ్చ తెస్తుందన్నారు. ఎస్ఐ భార్గవ్పై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సంపత్. ఎస్ఐ భార్గవ్, కానిస్టేబుల్స్ ఆకాష్ రెడ్డి, రవికుమార్లను సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థపై గౌరవం ఉన్నందుకే దళితులు ఉద్యమాలు చేయలేదన్నారు పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్ఛార్జ్ తిప్పారపు సంపత్. కిందట భార్గవ్ అనే సైదాపూర్ ఎస్ఐ, ట్రైనింగ్ ఎస్ఐ విపరీతంగా మహేందర్ను కొట్టడం జరిగింది. దాని మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడున్న ఎస్సీ కమిషన్కు, జాతీయ ఎస్సీ కమిషన్కు, ఉమెన్ రైట్స్ కూడా ఆయా ఫిర్యాదులు చేయడం జరిగింది. మేము 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం పోలీస్ డిపార్ట్మెంటు చాలా బాధాకరం. మేము ఒకటే అడుగుతున్నాం, ఆయనే కొట్టిండని సాక్ష్యాలు చూపిస్తూ, కర్ణబేరీలు వగిలినని సాక్ష్యాలు చూపిస్తూ, ఆయన కొట్టిన వీపు మీద కొట్టిన దెబ్బలు సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడము, అది దాంట్లో ఏమో రహస్యం ఉందో ఇది ప్రజలకు తెలియాలని పోలీసులే ఆయనే ఉండగా కొట్టకు, నన్ను కొట్టకు అని బతిలాడుతున్నా కూడా ఆయన కొడుతూ, అంటే ఎస్ఐగా మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన ఏమన్నా అని ఉంటే, మీకు బూతు మాట ఏమన్నా అని ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీరు కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో మీకు జీవించే హక్కు లేదా అని ఈ సందర్భంగా సూటిగా పోలీస్ డిపార్ట్మెంట్ను మేము అడుగుతున్నాం. సిపి గారు మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన పైన కనుక చర్యలు తీసుకోకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంది, ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఉంది. ఆడికి పోతే న్యాయం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో పోతే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇలా కొట్టి చావబాత్తరు అని చెప్పేసి ప్రజలలో ఒక భయం సృష్టించద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సూచన చేస్తున్నాం. ప్రజలను రక్షించవలసిన పోలీసులే విపరీతంగా కొడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నువ్వు కేసు పెట్టు, జైలు పంపు. నిన్ను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఇంకో సెక్షన్ పెట్టి జైలు పంపనుంటే నీకు కొట్టే హక్కు ఎవరిచ్చిర్రు? 20 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వెంటనే ఆయనను చర్యలు తీసుకోవాలి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు